నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్, ఇప్పుడు మన ప్రొఫైల్ మీద ఎవరైనా ఫేక్ ప్రొఫైల్ రెడీ చేసి, అంటే మన ఫొటోస్ కానీ మన వీడియోస్ కానీ మార్ఫింగ్ చేసి మనకే పంపించి, లేకుంటే మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీస్కో పంపించి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు? ఒకటండి, ఇప్పుడు ఫేక్ ప్రొఫైల్ ఏదైతే ఇప్పుడు చూసాం, చాలామంది చూసాం. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఆయన ఉన్నాడు, మంచి ఫ్రెండు, బాగా రెస్పెక్ట్ ఆయన. సరిగ్గా నేను మా ఊరు వెళ్ళాను. సరే నైట్ 9:30, 10కి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఇట్లా ఆజాద్ బాగున్నావా అంటే ఆయన డీపీఏ ఉంది. యాక్చువల్లీ ఆయన డీపీఏ ఉంది, ఆయన పేరు అదే ఉంది. ఉంటే ఆయన బాగున్నావా అని నేను అన్నా క్యాజువల్గా, మాకు తెలియదు కదా, క్యాజువల్గా ఆయన బాగున్నావా అన్న. బాగున్నా ఆజాద్ అని ఆయన ఏదో కొద్దిగా కన్వర్సేషన్ చేసుకోడు. ఒక విషయం అడగచ్చా అన్నాడు. ఒక విషయం అడగటం అంటే ఏంటి అడిగన్నా అన్న. ఏం లేదు, కొద్దిగా ఏమనుకో, మాకు హాస్పిటల్లో మా ఆవిడ ఉంది. ఏంటి హాస్పిటల్లో మా ఆవిడ ఉంది, నాకు అర్జెంట్ డబ్బులు కావాలి, ఒక 25,000 కొట్టు అన్నాడు. సరే అని చెప్పి నేను అరే మా హాస్పిటల్లో ఉంది కదా, మనోళ్ళే కదా అని చెప్పి నేను ఎందుకు చెప్తాను, సబ్జెక్ట్ చెప్తాను. సడన్గా నేను అది సెండ్ గూగుల్ పే అన్నా, గూగుల్ పే నెంబర్ పెట్టా అన్న. కాదు నేను లింకు పంపిస్తాను, అదే లింకు ఆటోమేటిక్గా వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాను. లేదంటే గూగుల్ పే నెంబర్ పెట్టి నేను చూసి కన్ఫర్మ్ చేసి ఫస్ట్ 1 రూపీ పంపిస్తాను, తర్వాత ఒక కన్ఫర్మ్ అయితే నువ్వు కన్ఫర్మ్ అయ్యే స్క్రీన్ షాట్ నాకు పెడితే నేను నీకు మళ్ళీ పంపిస్తాను అని నేను అన్నా. మామూలుగా క్యాజువల్ డిస్కషన్, నాకు ఐడియా రాలా. లేదు నాది ఉంటుంది కదా, అది మన స్కానర్ పంపిస్తాను, స్కానర్లో ఆన్ చేయి అన్నాడు. నేను స్కానర్ పెట్టాను. స్కానర్ పెడితే అది ఏదో పేరు వస్తుంది. నేను నీ పేరు కాదు, వేరే వాళ్ళ పేరు వస్తుంది. ఆయన స్కానర్ ఎందుకు, గూగుల్ పే నెంబర్ పెట్టినది అన్న అని చెప్పి వాట్సాప్ కాల్ చేసి ఎత్తట్లేదు. చాలాసార్లు చేసే వాట్సాప్ కాల్, ఆ వాట్సాప్ కాల్ ఎత్తట్లేదు. దాని నెంబర్ కూడా సరిగ్గా డిఫరెంట్ ఉంది. సరే ఎందుకో మంచిదని చెప్పి నేను పలాని అంటే నేను అనుకున్నా, ఎవరైతే రియల్ ఉన్నారు ఎవరైనా వాళ్ళ బామ్మర్ది, సొంత బామ్మర్ది నాకు అన్న అంటాడు. సరే నేను వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేశాను. తమ్ముడు ఇట్లా మీ బావకేంటి హెల్త్ బాగాలేదంట, మీ సిస్టర్కి ఏదో హాస్పిటల్ ఉందంట అంటే ఏంటంటే నన్ను అలా మాట్లాడుతాం అంటాడు. అలా మాట్లాడేది అందరూ ఇప్పుడే మా బావగారు ఇలా పెట్టారు, 25,000 కావాలన్నాడు, ఆజాద్ ఇట్లా పంపించు అంటే పంపిద్దాం, నేను రెడీ అయ్యాను కదా అంటే ఊరికన్నా మా అక్క నా పక్కన అని చెప్పి ఫోన్ ఇచ్చాడు. నాకు బాగా పరిచయం, అందరం మా చిన్నప్పటి నుంచి పని. ఎలా ఉన్నామ్మా, ఏంటి పరిస్థితి, నీకు ఒంట్లో బాగాలేదా అంటే ఎవరు చెప్పింది, మా ఆయన ఉన్నా ఆయనకి ఇచ్చింది. ఆయన ఏమైంది ఆజాద్ అంటే ఇలా నీ ఫేక్ ప్రొఫైల్ పెట్టాడని ఎవడో అంటే అవునయ్యా బాబు, నేను స్టేటస్లో కూడా పెట్టాను, నీకే కదా అందరికి అలాగే వెళ్ళినాయి, ఓకేనా. సో అంటే మరి ఏం చేసావు అంటే కంప్లైంట్ ఇచ్చా అన్నాడు. ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి, ఎప్పుడు తీరాలి అది అంటే నేనేమంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరు చెప్పిన ఫేక్ ప్రొఫైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఎవరో ఒక హీరోయిన్ ఫేస్ మార్చేశారు, పేరు నాకైతే ఐడియా లేదు, రష్మిక ఎవరో మోడీ గారు వాయిస్ కూడా వాయిస్ ఏం చేశారు. ఇప్పుడు ఎక్కువ వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి నిజమే అనుకుని భ్రమించే అవకాశం ఉంటుంది, తలగా వాళ్ళని డిఫేమ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కనుక మీ ఫేక్ ప్రొఫైల్ వాడినా, అలా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది మీరు ఐటీ యాక్ట్ 67, 66D అనే దాని ప్రకారం 3 years నుంచి 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, ఫేక్ ప్రొఫైల్ కనుక మీ దృష్టికి వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్లీగా మీరు సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయండి. ఆ విషయం లేట్ చేయొద్దు, ఎందుకంటే ఆ లోపల జరగరాందే జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, మనం ఏదన్నా ముఖ్యంగా మహిళల గురించి చెప్తున్నాం అంటే పురుషులు కూడా ఇప్పుడు బాధితులే. ఎవరైనా సరే మీ డీపీలు మ్యాక్సిమం మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడేట్టు పెట్టుకోండి. అవుటర్స్కి పెట్టుకుంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మేము అడ్వకేట్స్ పబ్లిక్ ఫిగర్ కూడా మేము పెట్టుకుంటాం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇప్పుడు మీరున్నారు బుజ్జి, మీరున్నారు, ఇంకా మా సిస్టర్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి నేను అదే చెప్తాను. లేదు అసలు ఎందుకు డీపీ, ఎందుకు అవసరం ఏముంది, మీరని తెలుసు కదా, డీపీ వద్దనే చెప్తా, లేదా డీపీ బదులు వేరే బొమ్మలు పెట్టుకోమని చెప్తాం. అక్కడ మన ప్రొఫైల్లో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీకు ఒకటి చెప్తా, అంటే మరి అది నిజమో తెలీదు, ఆమె ఏం చేసిందో ఒకళ్ళు XYZ వాళ్ళు, హాయ్ ఫ్రెండ్స్ నేను ఊరు వెళ్ళాను, మా పలానా ఊరిలో ఉన్నాను అని చెప్తే ఇంటికి వచ్చేసరికి దొంగలు పడ్డారని వచ్చింది పేపర్లో. ఎక్కడ ఉండి లైవ్ పెట్టుకుందా లేకపోతే ఏదో స్టేటస్ పెట్టుకుంది అని ఇంటిల్లి బాధ వెళ్ళి అక్కడ ఉన్నారు. అది కూడా దొంగడు చూశాడు, అమ్మ ఇంట్లో ఎవరు లేదని చెప్పి మొత్తం కొల్లగొట్టుకుని వెళ్ళిపోయాడు. ఇలాంటివి కూడా నష్టమే కదా. అవునండి. కొంతమంది ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది, ఇల్లు చూపిస్తున్నారు, దాన్ని ఏమంటారు, హోమ్ టూర్. ఇదిగో ఇది మా పడక గది, ఇది మా బెడ్రూము, అదే పడక గది బెడ్రూమ్ ఒకటే, కానీ ఇగో ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇగో దీనికి ఇట్లా మెట్లు ఉంటాయి, దీనికి ఇది ఉంటాయి అనగానే
అదేమో ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. నేనేమన్నానంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ పెట్టుకొని లేదా మనకు సంబంధించిన అన్నీ పెట్టుకొని నెట్లో మన అన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకొని మీరు అలాంటివి చెయ్యొద్దు అని నా సజెషను. ఒకవేళ అలాంటివి జరిగితే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇమీడియట్గా సిసిఎస్ వాళ్ళు తీసుకుంటారు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు తీసుకుంటారు, దానికి సంబంధించి సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఉంటారు, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే అప్పటికల్లా జరగరానిది ఏదైనా తప్పు జరిగిపోతే మనం ఏం చేయలేం. చూడండి, నేను కొంచెం తెలివిగా ఉండబట్టి సరిపోయింది. కామన్ మ్యాన్ కానీ కొట్టేసాను 25,000, ఆయన సరే ఇచ్చేసాను థ్యాంక్స్ అని పెట్టేవాడు. ఆయన ఇప్పుడు కనపడినప్పుడు అన్న ఏందన్న డబ్బులు ఇస్తావంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావా అంటే మీ ఇద్దరం గొడవేగా. సో ఇలాంటివి జరుగుతుంటాయి అమ్మ. అందుకని ముఖ్యంగా మహిళలు కానీ కుటుంబ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని రిక్వెస్ట్ చేస్తాను మన ఛానల్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.